గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రత, నీటి భద్రతతో పాటు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకం గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా ముందుకు సాగుతుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆమె ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం మరింత మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పిస్తుందని కలెక్టర్ ఎం విజయ సునీత పేర్కొన్నారు. గతంలో 100 రోజుల ఉపాధి కల్పించిన ఈ పథకాన్ని ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగిందని, అలాగే రోజువారీ వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం గ్రామీణ కార్మికులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి పనులకు ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. ప్రతి గ్రామీణ కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి ఆర్డీఓ అజయ్ కుమార్, డ్వామా ఇన్ఛార్జి పీడీ చిరంజీవి, ఏపీడీ నిర్మలాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. మరి 20 సంవత్సరాలుగా మీరందరూ చూస్తున్నారు, దేశంలోనే అత్యధికంగా అమలవుతున్నటువంటి, విజయవంతంగా అమలవుతున్నటువంటి కార్యక్రమాలు ఇదొకటి. మరి ఈ రోజు ఉపాధి హామీ ప్రయోజనం పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉపాధి హామీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రామాల్లో? అలాంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరింత మెరుగైనటువంటి కార్యక్రమంతో దీన్ని మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలం పరిస్థితులకు అనుగుణంగా, అంటే మనం ఎంతసేపు ఈ కంప తీయడం లేదా చిన్న చెట్లు కొట్టడమే కాదు, భవిష్యత్ అవసరాలు ఏమున్నాయి, మన భవిష్యత్తుని కాపాడుకోవాలి. ముఖ్యంగా నీటి భద్రత అనేది ఎంత ముఖ్యం. మనలాంటి ప్రదేశాలు, ముఖ్యంగా మనం వర్షాభావ పరిస్థితిలో ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మనందరికీ ఉపయోగకరం, దాని గురించి నీటి భద్రత, మౌలిక సదుపాయాలు. మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఉపాధి హామీ పథకం అనేది ఎంత ఉపయోగపడింది మనందరికీ. అదేవిధంగా మీ అందరికీ కూడా జీవనోపాధి. ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ చేకూర్చి ఈ ప్రయోజనం అందరికీ చేరేలాగా చేయడానికి ఈరోజు కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రివర్యులు ఈరోజు తిరుపతి జిల్లాకు విచ్చేసి కొత్త వీబీజీ రామ్జీ పథకాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం అనేది చాలా చాలా గర్వకారణం. అవునా? 20 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది మొదలైంది. ఆ తర్వాత కూడా మళ్ళీ మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వీబీజీ రామ్జీ అనే కార్యక్రమం అనేది మొదలవడం అనేది చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, వివిధ పనులు ఇప్పటికే మనకు అన్ని ఐడెంటిఫై చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా కొనసాగించడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి జీవనోపాధుల కార్యక్రమాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు, అదేవిధంగా నీటి భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఎక్కువ శాతం టేకప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా భవిష్యత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ వీబీజీ రామ్జీ పథకంలో భాగం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఇప్పటికే మీరందరూ కూడా చక్కగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తెల్లారు లేచేసరికి అందరూ కూడా పొలాల బాట పట్టి, ఇట్లా పనులు బాట పట్టి చక్కగా ఒక క్రమశిక్షణతో చక్కగా అందరూ మహిళలు ముఖ్యంగా చక్కగా దీన్ని ఉపయోగించుకొని మంచి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా మలిచారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మనందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని మన జిల్లా అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలి. ఎక్కువ పనులు గుర్తించాలి, మంచి పనులు గుర్తించాలి, మన అందరికీ ప్రయోజనం చేకూర్చే పనులు గుర్తించాలి. ముఖ్యంగా మనందరం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి జిల్లా మనది. ప్రకాశం నుంచి వేరుపడిన తర్వాత మార్కాపురం జిల్లాలో కూడా ఎక్కువ పనులు టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జలహారతి అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది కదా. ఈ ప్రోగ్రామ్ మనం ఇచ్చిన ప్రోగ్రాం కూడా జలహారతి కిందే టేకప్ చేశాము. మరి ఇవన్నీ కూడా రేపు మనం ఈ కుంటలన్నీ కూడా నీటి సదుపాయంతో నిండితే అప్పుడు మీరు చేసినటువంటి పనికి సార్థకత.
ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ భాగం టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఎక్కువ మందిని వచ్చేలా చూసుకుని మంచి ఉపయోగపడే పనులు టేకప్ చేయాలని నేను కోరుతూ, మీ అందరికీ కూడా ఈరోజు బీబీజీ రామ్జీ కార్యక్రమం మొట్టమొదటిసారి మరి ఇక్కడ కనిగిరి నియోజకవర్గం అంటే జిల్లాలో కనిగిరి నియోజకవర్గం చేస్తున్న మీ అందరికీ కూడా గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.